ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ సహాయము, మీ కంచె, మీ కాపుదల మాకు దయచేశారు. అయా, మాకు మంచి నిద్ర అనుగ్రహించారు. ఏ సమస్య రాకుండా రాత్రంతను భద్రపరిచారు. అయా, ఈ ఉదయ కాలంలో అనేక మంది అయా ఈ రోజును చూడాలని అనుకున్నప్పటికీ వారికి లేని మహాభాగ్యము మాలో ఉండిన ప్రతి ఒక్కరికి మీరు దయచేసినందుకు, సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు నాయనా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈరోజు మాది కాదు అని మేము గుర్తెరిగి మమ్మల్ని మేము సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాము. మీ చిత్తాన్నే మా అందరి జీవితంలో నెరవేర్చండి, స్థిరపరచండి ప్రభువా. ఎస్ లార్డ్. నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడి తిని అని కీర్తనల గ్రంథం 71వ కీర్తన 21వ వచనంలో నాయన భక్తుడు అంటున్నట్లుగా, అవునయ్యా, హృదయము మత్సరపడినప్పుడు అయా హృదయంలో నెమ్మది ఉండదు, హృదయంలో బాధ ఉంటుంది అనే మాటను మాకు తెలియపరుస్తున్నారు తండ్రి. ఎవరు కూడా ఈ రోజున ఇతరులను చూసి, వారి యొక్క జీవిత విధానమును చూసి అయా హృదయంలో మత్సరపడకుండా వారు కలిగి ఉన్న దానిని బట్టి సంతోషిస్తూ ఎటువంటి వ్యాకులత లేకుండా సమాధానముగా, ప్రశాంతముగా, ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించే కృప చూపించండి అయ్యా. ఏ బిడ్డ కూడా హృదయ వ్యాకులతను బట్టి ఈరోజు దుఃఖించొద్దు, బాధపడొద్దు నాయన, మీరే సహాయము దయచేయండి. అనేక మంది బిడ్డలు ఈ ఉదయకాలాన్నే లేవగానే ప్రతినిత్యము ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి మీ పాద సన్నిధిన మొరబెడుతూ ఉన్నాము ప్రభువా, సహాయము దయచేయండి. ఈరోజు ఎటువంటి కలవరముతో ఈ రోజును ప్రారంభిస్తున్నారో, ఏమి జరుగుతుందో తెలియక అనిశ్చితమైన పరిస్థితులతో ఈ రోజును ప్రారంభిస్తున్నారో అయా బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఏ సమస్య వారిని ఏమీ చేయలేదు, ధైర్యముగా ముందుకు సాగే కృప చూపించండి. అవును తండ్రి, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో అడ్డంకులు, ఎంతో మంది వ్యక్తులు వ్యతిరేకంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ నీవు ఉన్నావు, మాకు సహాయం చేస్తావనే విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళగలిగే అయా వాక్య జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, పనులను దీవించండి, ప్రతి విధమైన పనుల్లో ఆశీర్వాదాలు కుమ్మరించండి. ప్రతి ఒక్కరు కూడా 1000 దీవించబడుటకు సహాయము దయచేయండి నాయనా. ప్రయాణాల విషయంలో కూడా మీరు మాకు తోడై ఉండండి. మా వాహనమును, మా యొక్క మార్గమును మీకు అప్పగిస్తున్నాం. క్షేమముగా వెళ్ళి మరలా సురక్షితముగా మా ప్రాంతాలకు, గమ్యస్థానములకు చేరే కృపా సహాయము దయచేయండి నాయన. అపాయాలు, ప్రమాదాలు ఎవ్వరికి జరగకుండా ఈ రోజంతను మీరే భద్రపరచండి తండ్రి నాయన. గృహముల యందు ఎవరైతే ఒంటరిగా ఉంటూ ఉన్నారో వారికి ఏ సమస్య రాకుండా, ఏ దుష్టుని యొక్క కన్ను వారి గృహం పైన, వారిపైన పడకుండా కాపాడండి తండ్రి. అయా ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతూ ఉన్నారు. మంచి జ్ఞానము కలిగి, చదివిన జ్ఞాపకం పెట్టుకొని వాటిలో క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి తండ్రి. ఆయా రిపోర్ట్స్ను అప్పగిస్తున్నాం, చెకప్స్ను అప్పగిస్తున్నాం, ఆపరేషన్స్ను, డెలివరీస్ను మీ చేతికి అప్పగిస్తున్నాం. అన్ని విషయాల్లో మీరు తోడై ఉండండి. అక్కడున్న సిబ్బందిని, అక్కడున్న డాక్టర్స్ను మీ స్వాధీనపరుచుకోమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఆకలితో ఎవ్వరు అలమటించకుండా మంచి భోజనం వారికి దయచేయండి. అనారోగ్య సమస్యలు మాలో ఉన్న ఎవ్వరికి రాకుండా, ఆర్థికపరమైన కష్టాలతో ఎవరు ఇబ్బందులు పడకుండా, అప్పులు చేయకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని,
మంచి ఆరోగ్యమును మీరే దయచేయమని నాయన, మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా, విభేదాలు లేకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా, లోకం మాయలో పడిపోకుండా, అపవాది వేసినటువంటి ఆ ఉచ్చుల్లో మేము ఈరోజు చిక్కుపడకుండా మా అందరినీ తండ్రి జ్ఞానం ఇచ్చి మీరే నడిపించండి. మీ నామానికి ఆయాసకరంగా మేము ఎక్కడ కూడా జీవించకుండా కృప చూపించమని, మీరు చూపించిన మహాకృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరిని పేరు పేరున దీవించండి అయా. మాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కరికైనా స్వార్థను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో అయా పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.